జీవీఎంసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవాలని జీవీఎంసీ ఒప్పంద కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి కోరారు. ఇటీవల అధికారులతో జరిపిన చర్చల్లో భాగంగా కార్మికుల వివిధ డిమాండ్లకు సానుకూల స్పందన రావడంతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. క్లాబ్ చోదకులకు 18,500 వేతనంతో పాటు బకాయి పీఎఫ్ సొమ్ము చెల్లింపులకు అధికారులు అంగీకరించినట్లు తెలిపారు. చాలా సంతోషంగా చాలా సంబరాలు చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. ఈరోజు జీవీఎంసీ ఆప్కాస్ కానీ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో క్లాబ్ డ్రైవర్స్ కానీ ఎకో డ్రైవర్సు క్లాబ్ లోడర్సు అట్లాగే బదిలీ కార్మికులు కార్పొరేట్ ద్వారా జాయిన్ అయినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటువంటి పిఎఫ్ పిఎస్ఎల్ లేవు, కనీస వేతనం లేదు. కేవలం నామినల్గా 450 రూపాయలు ఇచ్చేసి వాళ్ళు చేతులు తులిపేసుకుంటారు జీవీఎంసీ వాళ్ళు అధికారులు. ఇది తీవ్రమైనటువంటి దోపిడీ. గతంలో ఇలాంటి దోపిడీ ఉండేటప్పుడు సిఐటిగా పెద్ద పోరాటం చేసి ఆ సొసైటీని కాంట్రాక్టులని రద్దు చేయించి ఆ దోపిడీ లేకుండా వాళ్ళ తాలూకు కష్టార్జితం వాళ్ళ చేతిలో వచ్చే విధంగా డ్వాక్రా ఫెడరేషన్ ద్వారా జీతాలు ఇచ్చి ఆ రకం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ అదే విధానాలను అనుసరిస్తున్నారు. ఏవైతే ఎటువంటి హక్కులు లేకుండా పిఎఫ్ఎస్ఎల్ లేకుండా ఎస్టిమేషన్లు వేసి టెండర్లు వేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని తప్పుపెట్టాం. కలెక్టర్ గారికి సమ్మె నోటీస్ ఇచ్చాం. ఈ యొక్క కార్మికులకి సపోర్ట్గా మొత్తం జీవీఎంసీలో ఉన్నటువంటి పారిశ్రామిక ఆప్కాస్లో కార్మికులందరూ కూడా సమ్మె చేస్తారని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చాం. అందులో భాగంగా గౌరవ కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ జీవీఎంసీ కమిషనర్ గారు అతని ఛాంబర్లో 2వ తారీఖు చర్చ జరిపాము. 3 గంటల పాటు చర్చల్లో మొత్తం డిమాండ్లన్నీ కూడా అంగీకరించారు. ఈ కార్మికులందరికీ కూడా ఎటువంటి దోపిడీ లేకుండా ఎస్ఎల్ఎఫ్ ద్వారా జీతాలు చెల్లించడానికి